చాలా మంది నన్ను అడుగుతారు, మీరేం చేస్తూ ఉంటారు అని. నేను రియల్ ఎస్టేట్ అని చెప్పగానే, రియల్ ఎస్టేటా అన్న ఒక ఒక రకమైన భావన, ఒక ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ అనేది చేంజ్ అయిపోతుంటాయి. కానీ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్‌లో కన్నా వేరే జాబ్స్ కన్నా రియల్ ఎస్టేట్‌లో ఎలా సంపాదించొచ్చు అనడానికి ఎగ్జాంపుల్‌గా నేను ఒక వీడియో పెడతాను ఇప్పుడు. ఇప్పుడు ఈ పైన ఉన్న వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఆయన నాతో ట్రావెల్ చేసినంత సేపు కూడా నాకు మోటివేషన్‌గా ఆ ఏజ్‌లో రిటైర్మెంట్ ఏజ్‌లో కూడా నాకు మోటివేషన్స్ ఇస్తూ మాట్లాడిన ఆయన మాటలు ఒకసారి మీరు చూడండి. అదే చెప్పండి సార్. లేదమ్మా ఈ రియల్ ఎస్టేట్ లో ఆ! మనం కష్టపడిందంటే హ్మ్. కష్టపడినట్టు ఫలితం ఉంటుంది. ఆ! నేను 30 సంవత్సరాలు బ్యాంకులో పనిచేసింది, సంపాదించిన అంతకంటే ఆ! కొన్ని రెట్లు ఆ! 3 సంవత్సరాలు సంపాదించాను ఈ రియల్ ఎస్టేట్ లో. ఓహ్! ఏ బ్యాంక్‌లో నేను చేశారు సార్ నేను మీరు? నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేశానమ్మా. ఓకే. నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ఇటే శంషాబాద్ నుంచి షాద్ నగర్ దగ్గర కానీ, ఇటు మనసానపల్లి, ఓకే. మా మహేశ్వరం ఓకే. ఈ ఏరియాలకి ఆహా! డైలీ ఇది నాకు పని ఉండా లేకపోయినా సరే ఆ! మన ఫ్లాట్లని ఉన్న ఆ! వాటిని అమ్ముతానికి కానీ హ్మ్. లేదు కొత్తగా ఉండి కొనడానికి కానీ ఆ! తిరుగుతూ ఉంటానమ్మా నేను ఓకే. డైలీ ఓకే. గచ్చిబౌలి కాడ నుంచి. విన్నారు కదా ఆయన మాటల్లో. సో, రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే ఇంకా లేట్ చేయకండి.